కృష్ణానది మరియు బుడమేరు వాగు పరివాహక ప్రాంతంలో ఊహించని వరద విపత్తు సంభవించడం ద్వారా అక్కడి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులై ఎంతో ధైర్యమైనటువంటి క్రైస్తవ ప్రేమతో స్పందిస్తూ వారికి మనం చేయగలిగినటువంటి ఒక కొద్ది చిన్న సహాయం చేయడానికి మనం సంకల్పించి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలం అందరూ ముందుకు రండి అని ఒక విజ్ఞప్తిని నేను పంపినప్పుడు రాయలసీమ అధ్యక్ష మండలానికి చెందిన అనేక సంఘాలు ఎంతో గొప్పగా స్పందించాలి, సహకరించాలి. విజయవాడ వరద బాధితులకు కడప సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ఐజాక్ వరప్రసాద్ అండగా నిలబడ్డారు. నిత్యావసర సరుకుల ప్యాకెట్లను విజయవాడకు పంపించారు. నిత్యావసర సరుకులతో నింపిన వాహనాన్ని ప్రార్థన చేసి ప్రారంభించారు. వరద బాధితులకు తమ వంతుగా అవసరమైన కిట్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. క్రీస్తు నామమున శుభములు. మరి క్రీస్తు ప్రేమను పంచుటకు గాను మేమందరూ కూడా ఇక్కడ చేరి వచ్చినాం. ఈరోజు మా రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు బిషప్ గారు అయినటువంటి ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారు ఈరోజు కృష్ణా గోదావరి డయాసిస్లో ఒక భాగమైనటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతం. మరి మీతో ఏదన్నా ఒక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఇటు రీతిగా ఈరోజు రేషన్ కిట్స్ మీ అందరికీ కూడా అందజేయటకు మా బిషప్ తండ్రి గారు చాలా సంతోషిస్తున్నారు. వారు మీకు గ్రీటింగ్స్ కూడా శుభములు కూడా తెలియపరచమని కూడా చెప్పారు. రాయలసీమ సిఎస్ఐ డయాసిస్ తరఫున బిషప్ రెవరెండ్ ఐజాక్ వరప్రసాద్ గారు దాదాపు 1700 ప్యాకెట్లు నిత్యావసర వస్తువులు కిట్లు కూడా ఇందాక మీరంతా చూశారు. ఆల్మోస్ట్ ఒక వారం నుంచి 10 రోజులు వాళ్ళకి సరిపడా బియ్యం, అలాగే రెవరెండ్ చిలువూరి జయరాజు జనరల్ చైర్మన్ కృష్ణా గోదావరి డయాసిస్ రాయలసీమ బిషప్ తండ్రి గారైన ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఐజాక్ వరప్రసాదరావు తండ్రి గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది విజయవాడ అంబాపురం వరద ముంపునకు గురై చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను మరి సుమారుగా ఒక 200 మందికి మీరు వితరణ అందించినందుకు మా సంఘం తరఫున, గ్రామం తరఫున
ఎవరైతే మీరు పంపిన నిత్యావసర సరుకులను అందుకున్నారో వారి ఆనందాన్ని వారి తరఫున వ్యక్తం చేస్తూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, విజయవాడ ప్రాంతంలో వరద బాధితుల సహాయార్థం నేను పంపిన విజ్ఞప్తికి స్పందించి కేవలం 2 రోజుల వ్యవధిలో రాయలసీమ అధ్యక్ష మండల నలుమూలల నుండి సంఘాలు ఎంతో గొప్ప మనసుతో స్పందించి మరి దాదాపుగా 900 పైబడిన రేషన్ కిట్లని సమకూర్చి వాటన్నిటినీ కూడా మరి గత బుధవారం సాయంత్రం కడప పట్టణంలో నుండి వాటన్నిటిని కూడా లోడ్ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మరి ఒక పెద్ద ట్రక్కులో యవనస్తులు ఈ నిత్యావసర సరుకులని తీసుకొని విజయవాడకి బయలుదేరి అక్కడ వరద బాధితుల కొరకు సహాయార్థంగా మీరు పంపినటువంటి ఈ నిత్యావసర వస్తువుల కిట్స్ని మరి వివిధ ప్రాంతాలలో వ్యక్తిగతంగా పర్యటించి తీవ్రమైనటువంటి అక్కరలో, ఇబ్బందిలో, కొరతలో ఉన్న, ఇక్కట్లలో ఉన్న ప్రజల యొద్దకి ఈ నిత్యావసర సరుకుల ప్యాకెట్స్ని చేర్చవేయడం జరిగింది. అక్కడ విజయవాడ సిఎస్ఐ బిషప్ జార్జ్ కొర్నేలియస్ తండ్రి గారు ఈ కార్యమును అభినందిస్తూ ప్రార్థించి వారి యొక్క డయాసిస్ పరిధిలో ఈ వరద బాధితుల యొద్దకు ఈ సహాయాన్ని పంపారు. అలాగే స్థానిక వివిధ నాయకులు మరియు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో భాగస్థులయ్యారు. వారు కూడా ఈ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మన డయాసిస్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అభినందనలు తెలియజేశారు. మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం యావత్తు ఆద్యంతాలు జరిగింది. ఈ కార్యం నిమిత్తం నేనెంతో సంతోషిస్తూ గర్వపడుతూ మన రాయలసీమ అధ్యక్ష మండలానికి చెందిన ప్రతి సంఘం ఈ వరద బాధితుల సహాయార్థం తమ చేతులు చాపిన, గుప్పిలి విప్పిన, తమ మనస్సు విప్పి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సంఘానికి పేరు పేరుట నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు పంపిన ఈ సహాయం ఆపదలో, విపత్తులో, అక్కరలో ఉన్న వారిని ఎంతో గొప్పగా ఆదుకొనిందని నేను సంతోషంగా తెలియజేస్తూ ఈ గొప్ప సత్క్రియ క్రీస్తు పేరట, క్రీస్తు ప్రేమను బట్టి మనం జరిగించడానికి ఆ ప్రభు మనల్ని ఆయత్తపరిచినందుకు, ఆ గొప్ప మనస్సు, ప్రేరణ, ఆలోచన దేవుడు మనకు కలగజేసినందుకు, ఈ కార్యము ఎంతో మందికి మేలుకరంగా నిర్వహించబడినందుకు నేనెంతో సంతోషిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ గొప్ప మేలు, ఈ సహకారం, సత్క్రియ జరిగించిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.